ఏ ఆడదైనా సరే ఇలాంటి మగాడినే కదా కోరుకుంటుంది. నువ్వు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది నీకు దగ్గరగా మారుతుంది కదా, లేదంటే అంతే దూరం ఉంటుంది. నువ్వు నీ ఒంటిలోని చెమటను చిందించగలిగితేనే జీవితంలో ఏదైనా సరే సాధించగలవు. ఎప్పుడూ కూడా గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించగలవు. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకపోయినా సరే ఏం పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దరిచేరనివ్వకు. ఎందుకంటే సోమరిపోతూ దేనిని కూడా అస్సలు సాధించలేడు కాబట్టి. అలానే నిన్నటి గురించి భయపడేవాడు ఈరోజు అస్సలు పోరాడలేడు. ఈరోజు పోరాడలేనివాడు రేపు ఎలా గెలుస్తాడు చెప్పు? గెలుపు కావాలనుకుంటే ఈరోజు ఈ క్షణమే భయం వదిలేయాలి. భయం పోవాలంటే ఖచ్చితంగా పోరాడే తీరాలి. జీవితంలో ముందుకెళ్లాలనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు, వెనకడుగు వేయకు. ఎందుకంటే వెనక్కి లాగబడిన బాణమే కదా వేగంగా ముందుకి దూసుకు వెళ్ళగలదు. అందుకే నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. విజయం ఖచ్చితంగా నీదవుతుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే. నిప్పు, అప్పు, పగ ఈ మూడు కూడా తమంతట తాము తరిగిపోవు, చెరిగిపోవు. అలా అలా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి అందుకే నిప్పును ఆర్పివి, అప్పును తీర్చివేసి, పగను ఏ రోజుకి ఆ రోజే ఎక్కడికక్కడే తుంచివేసేయాలి. వీటిని ఏమాత్రం కొసర్లో అని మిగిల్చినా సరే అవి వృద్ధి చెందుతాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అలానే తెలివి పరులతోనూ, మూర్ఖులతోనూ, మిత్రులతోనూ, యజమానితోనూ, అలానే మనకు ఎంతో ప్రాణంగా ఇష్టమైన వారితోనూ, మన రథసారథితోనూ, కాపలావాడితోనూ, వంట చేసే వాళ్లతోనూ, నీ తమ్ముడితోనూ ఇప్పుడు కూడా స్నేహంగా నువ్వు మెలగాలి. వాళ్లతో పొరపాటున కూడా వాగ్వాదానికి దిగకూడదు. ఎందుకంటే వాళ్లతో కనుక నువ్వు శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచైనా సరే నీకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్క సమయంలో వాళ్ళు నీ ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు అని తెలుసుకో. నీ శత్రువు చిన్నవాడు అని ఎప్పుడూ తక్కువ అంచనా వేయద్దు. ఎవరి వెనక ఎంత బలం ఉందో ఎవరు చూసొచ్చారు చెప్పు? ఎవరికి తెలుసు? రావణుడంతటి వాడే హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, రాసి పెట్టుకో. చీకటి గుహలో చిక్కుకున్న నీకు కాగడ దొరికింది కదా అని కాగడ కాంతిలోనే బ్రతికేద్దామనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడవు, చూడలేవు కూడా. చరిత్రకి కావాల్సింది మీరు ఎలా బ్రతికారు అని కాదు, మీరు ఎలా గెలిచారు అని మాత్రమే. అందుకే బ్రతికి చూపించండి, గెలిచి చూపించండి. పట్టుదల ఉంటే చాలు. మీరు నడిచేది ముళ్ళదార, రహదార అని అస్సలు చూడొద్దు. ఏ దారి నుండి అయినా గమ్యం చేరొచ్చు కదా. అలాంటప్పుడు ఏ దారైతే ఏముంది? ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవ్వరి తరం కాదు. వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోకండి. నీ జీవితంలో చిరునవ్వేక రాదని వేదనతోనే సర్దుకుపోవద్దు. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుంది అని అస్సలు వెనకడుగు వేయద్దు. మీ ధైర్యంతో భయాన్ని దాటి సంతోషంగా ముందుకు వెళ్ళండి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని కృంగిపోవద్దు. ఎందుకో తెలుసా? చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు తక్కువే కదా. కానీ అందరూ పూసిన పూలనే చూస్తారు, కానీ ఎక్కువ ఉన్న ఆకుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అవునా కాదా? మీరే చెప్పండి, ఆలోచించండి. నేను ఓడిపోతానేమో అని ముందే మీ మైండ్లో అనుకుంటే ఇక నువ్వెలా గెలుస్తావు చెప్పు? ముందు నువ్వు నీ మైండ్లో గెలవాలి, దాన్ని బలంగా నమ్మాలి. ఆ తర్వాత విజయం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎవడో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితోనే ఆగిపోకూడదు కదా. నిన్ను ఎగతాళి చేసిన మాటలనే నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు నీ ప్రయాణాన్ని ఆపద్దు. ఒకవేళ నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఈరోజు ఇక్కడితో ఆపేసే.
నీ వల్ల అవుతుంది అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ వెనుక సైన్యం ఉండాల్సిన అవసరం లేదు కదా. ఆలోచించు. టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చు. కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయే వాళ్ళని ఎవ్వరూ ఏదీ కూడా ఆపలేదు. ఖచ్చితంగా గెలిచే తీరుతాడు. అవును, మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గరుండదు. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, ఆటోమేటిక్గా వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం. బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో కేవలం ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించి పడేయకూడదు కదా. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పంటించే వాళ్ళే ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు. మంచి మనసున్న వ్యక్తిని ఒక హద్దు దాటి ఎప్పుడూ బాధ పెట్టకు, కష్టపెట్టకు. ఎందుకో తెలుసా? అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది అని మర్చిపోకు. మన మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతున్నది అనేది కూడా అంతే నిజం. ప్రతి కథకి ఒక ముగింపు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కథలో ఎన్నో అధ్యాయాలుంటాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అద్భుతం సృష్టిస్తుంది. దేవుడు ఆలస్యం చేసినా ఖచ్చితంగా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. కాస్త ఓపికతో ఎదురు చూడండి, అంతే చాలు. లోపాలు, లోటుపాట్లంటూ అందరికీ ఉంటాయి కదా. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. మీరెందుకు అలా చేయకూడదు? లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులను లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది కదా. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్గం పొడవునా పూలు, ముళ్ళు అణువణువున తగులుతూనే ఉంటాయి. ఎందుకంటే విధి విధానాన్ని తప్పించుకోవడం ఇక్కడ ఎవ్వరికీ సాధ్యం కాదు. విధి దృష్టిలో అందరూ సమానమే. ధైర్యం, భయం రెండూ ఒకే చోట ఉండవు అని మనం అనుకుంటాం. కానీ భయం అనే ముసుగు వెనుక ధైర్యం దాక్కుని ఉంటుంది. ఇక మన భయం నుండే ధైర్యం అనేది పుట్టుకొస్తుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు కూడా ఉండదు. మిమ్మల్ని సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది ఈ జీవితం. అవునా? తట్టుకుంటే రత్నమై వెలుగుతారు, తప్పుకుంటే అలానే రాయిలానే మిగిలిపోతారు, కుమిలిపోతారు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతటవే కనుమరుగైపోతాయి. అపార్థం చేసుకునే దానిలో కనీసం ఒక వంతైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు వాటికంతటవే మటుమాయమవుతాయి కదా. నీవు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరి మీద చెప్పుడు మాటలు చెప్పద్దు. గుర్తుపెట్టుకో మిత్రమా, నీ పని నువ్వు సజావుగా చేసుకుంటూ ఉన్నా సరే నిన్ను బాధించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు అణువణువునా ఉంటూనే ఉంటారు. కానీ నువ్వు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు కదా. ఒకరిపై పగ తీర్చుకోవాలనుకుంటే వాడిని ద్వేషించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవమానించాల్సిన అవసరం కూడా అస్సలికి లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ అలా జీవిస్తూ ఉండు చాలు. మనం చేసే పని మనకు నచ్చితే చాలు. మన అంతరాత్మ కరెక్ట్ అని ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే మన జీవితమే సరిపోదు కదా. తాళిని బరువుగా భావించే ఆడది సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగాడు కూడా సమాజానికి పనికిరాడు.
మంచి భర్త అనేవాడు భార్య కన్నీరు తుడుస్తాడో లేదో తెలియదు, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకొని ఇక ఎప్పుడు కూడా మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. మృదు స్వభావంతో కష్టాలు రానివ్వకుండా చూసుకున్నవాడే కదా నిజమైన భర్త అంటే. అలాంటి భర్తనే కదా ఏ ఆడదైనా కోరుకుంటుంది. భర్త మనసుని అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి అస్సలు ఇష్టపడదు. అలానే భార్య ప్రేమ అర్థమైన భర్త తన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితాంతం కలిసి ఉంటారు. ఆ బంధం శాశ్వతంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. అవును, నువ్వు సంతోషంగా సుఖంగా జీవించాలి అంటే జరిగినది ఇప్పటికి ఈరోజే మర్చిపోవాలి. జరుగుతున్నది శ్రద్ధగా గమనించాలి. అలానే జరగబోయేదానికి ఏది ఏమైనా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడే నీ జీవితం సజావుగా సాగుతుంది, సంతోషంగా ఉంటుంది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జీవితం తప్పకుండా మారుతుంది. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.